ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురానిది. మరి అటువంటిది దానిని చాలా మంది గ్రాండ్ గా చేసుకుంటారు. వచ్చిన అతిథులను మర్యాదలతో ముంచెత్తుతారు. రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చిన వారిని మెప్పించాలన్న తాపత్రయంలో చాలా రకాల వంటలు చేయిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కల్తీనే. తినే వాటి నుంచి తాగే వాటి వరకు ప్రతి దాంట్లో ఎంతో కొంత కల్తీ జరుగుతూనే ఉంది. ఇక పెళ్లిళ్లలో అంటే అది చాలా మొత్తంలో ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయ సాగుదారుడు రాజమండ్రికి చెందిన మద్దిపాటి కృష్ణమోహన్ అనే వ్యక్తి అది దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురి పెళ్లిలో తినే ఆహారాన్నైనా ఆరోగ్యకరంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తమ ప్రాంతంలోని రైతులతో మాట్లాడి తమకు కావలసిన సరుకులన్నీ గో ఆధారిత పంట ఉత్పత్తులతోనే కొనుగోలు చేసి వాటితోనే భోజనాలు ఏర్పాటు చేశాడు. మద్దిపాటి వివాహ మహోత్సవం సందర్భంగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వంటలతో ప్లాస్టిక్ రహితంగా కెమికల్ రహిత విందును ఏర్పాటు చేశాడు. ఈ వివాహ విందు భోజనాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 31 మంది ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి కెమికల్స్, పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వస్తువులతో వండించిన దేశవాళీ బియ్యం రకాలు, పప్పులు, కూరగాయలు, వంటకు వినియోగించే దినుసులు ఇలా అన్ని రకాలు తెప్పించారు. ఆఖరికి నూనెల దగ్గర నుంచి మంచినీళ్ల వరకు ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి దొరికిందే. ఇలా కొనుగోలు చేసిన ఉత్పత్తులతోనే అరటి ఆకుల్లో విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. కాగా ప్రకృతి వ్యవసాయ సాగుదారుడు రాజమండ్రికి చెందిన మద్దిపాటి కృష్ణమోహన్ సహజ సిద్దంగా పండించిన ఉత్పత్తులతో 21 రకాలైన వంటకాలతో అతిథులకు ఇచ్చిన విందు భోజనం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. కృష్ణమోహన్, నళిని, సత్యకుమారి దంపతుల కుమార్తె సుస్మిత వివాహం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 35 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంతో పండించిన ఉత్పత్తులను సేకరించి విందు ఏర్పాట్లు చేశారు. చిట్టి ముత్యాలు, చింతలు, సన్నాలు వంటి వంటకాలు అతిథులకు రుచులను అందించాయి. పాప మ్యారేజ్ చేసినప్పుడు తప్పకుండా ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాటితోటి భోజనం పెట్టాలని విజయరామ్ గారి స్ఫూర్తితో చాలా కాలం నుంచి అనుకుంటున్నానండి. పాప మ్యారేజ్ లో నుంచి చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. నాకు ఎప్పుడైతే మా పాప మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందో ఆ టైంలో మా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే మిత్రులందరినీ కలవడం జరిగిందండి. వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇవన్నీ సేకరించడం జరిగిందండి. రైతులందరూ కూడా అడగగానే ఇమ్మీడియట్ గా మాట్లాడడం, రేట్లు కూడా తగ్గించి ఇచ్చారండి. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాటితో భోజనం చేస్తే మనం ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం